కేన్ మామ యాడున్నవే నీ ఎవ దప్పికిన వచ్చి గేమ్ ప్లాన్స్ చెప్పే టైం లేదన్నా మ్యాచ్ ఎలా పీకిందనుకో సిరీస్ పోతుంది సో చెప్పన్నా తమ్ముడు టెన్షన్ పడాకు మ్యాచ్ జరిగేది అస్సాంలోవే గిడ వినియాళ్ళు 3 మ్యాచ్లు ఆడినారు ఫస్ట్ది 2017లో వినియాళ్ళను ఆస్ట్రేలియా నేళ్ళు 118కి మడత పెట్టినారు గా తర్వాత 2022లో గా సౌత్ ఆఫ్రికా నేళ్ల మీద 230 జోపి కూడా ఉత్త 16 రన్స్తోనే గెలిచిండేది మళ్ళా మొన్న 2023లో వినిగాళ్ళుగా ఆస్ట్రేలియా నేళ్ల మీద 222 జోపి కూడా బిస్కెట్ అయినారు మొత్తం లాస్ట్ 3 మ్యాచ్ల్లో 2 తూర్లు బిస్కెట్ అయినారు సో గిడ వినిగాళ్ళకు సక్సెస్ రేట్ ఏం లేదు తమ్ముడు ఎదరు చేయాల్సిన పనే లేత్తి అంతా అస్సామే ఓసిని మ్యాచ్ కి గేమ్ ప్లాన్స్ చెప్పన్నంటే ఏంటివే ఇవన్నీ సరే తీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ వినిగాళ్ళ మీద మ్యాచ్ గెలిచాలంటే గది కూడా నీ కెప్టెన్సీలో గెలిచాలంటే 3 నూర్లు పక్కా కొట్టాల్సిందే తమ్ముడు లేకుంటే గానే కాదు వా ఏందన్నా పుసుకున్న గట్టంటివి ఎవరు నా కెప్టెన్సీలో కాకుంటే ఏముంది వేగ్గా 2 నూర్లే సరిపోతాయి బైదివే నీ కెప్టెన్సీలో అయితే పక్క 3 నూర్లు ఉండి తీరాల చూడి ఓసిని ఏమంటున్నావన్నా లేకపోతే ఏంది తమ్ముడు మన హెన్రీ గారు మొన్న ఫస్ట్ ఓవర్లోనే సంజుగాని పుల్లదీసి మంచి రిధంలో ఉంటే వానికి ఎంబన్నే మళ్ళా బౌలింగ్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఇత్తివి అరే అంత రిధంలో ఉన్నప్పుడు మళ్ళా ఎంబన్నే వానికి బౌలింగ్ ఇయ్యాలగా తమ్ముడు చూడు గదే సందని చెప్పి ఇసుకిసుగడు బంకల్లాక ఎట్ట తగులుకున్నాడు చిన్న మిస్టేక్ బౌలర్లను కరెక్ట్ గా యూజ్ చేసింటే మొన్ననే గెలుతుండ్రి ఎస్ పాయింట్ కేన్ మామ గదే ఫ్లోలో ఎంబన్నే బౌలింగ్ ఇచ్చింటే కిస్మిస్ గాని గప్పుడే పిసికి వాడేస్తుంటే చూడే ఈ అవ్వకి ఇప్పుడు అర్థమైతాంది మన బక్కోని తొక్కలో కెప్టెన్సీ వల్లే చూడే మనం ఓడిపోతుండేది హోల్డెన్ అవ్వ ఈ తాపు వరుసగా అన్ని 4 ఓవర్లు ఇత్తది ఎంత రాన పడుతావో గది కూడా చూస్తా నైనా సంజో చూస్తున్నావలే చూస్తున్నానే సూర్యబాయ్ చూడడం కాదు తమ్ముడు సప్పరియాలా లేకుంటే ఓపెనర్ గా మన కిస్మిస్ గాని ఫర్మెంట్ చేయాల్సి వస్తుంది చూడి తర్వాత నీ ఇష్టం అంత దాకా రాని ఏంటి సూర్యబాయ్ డబ్బున ఓ నూరు జోపుకుంటది గీ సంజుగాడు సప్పరిత్తే ఎట్టుంటదో దునియా మొత్తానికి చూపిస్తా జస్ట్ వెయిట్ అండ్ సీయే కథ కన్నెగా రివర్స్ ఉంటది ఎదారు చేయాల్సిన పనే లేదు అన్నట్టు తమ్ముడు అక్షరో ఎటుందిలే పానము అంత కుశలమే కదా ఏమి కుశలమో ఏమో తీయన్నా అవ్వగసికింత దెబ్బకు పుత్తూరు కట్టు కట్టినట్ట కట్టిర్రే మళ్ళా చిన్న పామునైనా పెద్ద కట్టుతో సపరియాలవే గట్టినే చిన్న దెబ్బైనా పెద్ద కట్టు కంపల్సరీ ఏం గాతి ఓర్చుకో తగ్గుతుంది గాని అన్నో కడితే గట్టిర్రే నీ ఎప్పుడిప్తారో చెప్తలేరే వరల్డ్ కప్ కల్లా తీసేస్తారు కదన్నా ఏమో తమ్ముడు సూర్యుడు నా దాంట్లో మొన్న ఓవర్కి 10 లెక్క చూపినారు ఎందుకు నా దాంట్లో ఏడాది సంధి అందరూ వాయగొడుతూనే ఉన్నారు రిధం పోతాంది నీ ఎంచక్క అన్ని మ్యాచ్లు ఆడితే ప్రాక్టీస్ అన్న అవుతుంది అర్థం చేసుకరి రెస్ట్ అవసరమే లేదు లేదన్నా నువ్వు మనకి దొరికిన ఒక్కగానొక్క కోహినూరువే జాగ్రత్తగా కాపాడుకునాలా సో ఊకే ఆడి అలసిపోవడం అవసరమా చెప్పు వారిని గీ రెస్టులో పాడగాని గీ రెస్టులో వల్ల రిధం పోతాంది తమ్ముడు అర్థం చేసుకరివే ఎస్ సూర్యబాయ్ ఈ తాపు బ్యాటింగ్ లో నన్ను జర పైన పంపియే నాలో ఉన్న హిట్టర్ ని నిద్ర లేపి దునియా మొత్తానికి చూపిస్తా నా ఈ ఫైర్ ని గుర్తించే తమ్ముడు నిజం చెప్తున్నా చూడి మన బొమ్మన్న మనకు కోహినూరు డైమండ్ అయితే నువ్వు మన కొల్లాపూర్ గోల్డ్వి సో నిన్ను కూడా చాలా జాగ్రత్తగా వాడుకున్నాలా తమ్ముడు ఎందుకు సుత్తివి కదా అక్షరగానికి ఏమైందో వరల్డ్ కప్ ముందర రిస్క్ అవసరమాలే రెస్ట్ తీసుకో అంత లేదన్నో గిది రివెంజ్ టైం చూడు కొంపదీసి గంత పని చెయ్యాకు అరే మొన్న ఓవర్ మేడింగ్ చేసినా కూడా ఆనందమే లేకుండా బక్కోడుగా రవీంద్ర గాడు ఇద్దరు కలిసి వాయగొట్టినారే వానెక్క వాని ఇరిచిపెట్టేదే లేదు వాని గంటల పుల్లలు తీయాలని చేతులు తులతులు అంటున్నాయి సో గిట్ట నువ్వు రెస్టులు చేయి ఆసంగం మట్టుకు వెట్కాకే మంచిగుండ చూడి వాని గంటలతో పాటు బోనస్ గా మనకు కాన్వే గాని పుల్ల ఎట్టైనా వస్తుంది కదన్నా ఒరే అబ్బాడోడా నీ అవ్వనికి ఓలు దొరకలేనలే అరే 3 వన్డేలు మళ్ళీ గిప్పుడు ఆంతలకు అవుట్ చేసి బోరు కొడతలేదలే నీకు ఆంతలకు అవుట్ అయ్యి నీకు బోరు కొడతలేదనే కాన్వే బై నీ అవ్వ పోను గిట్ట తయారైతున్నావేందే బైదివే 4 సార్లు డక్అవుట్ అయినా పర్లేదు గాని 4 సార్లు ఒక్కనికి అవుట్ అవుతున్నావంటే ఆలోచించాల్సిన విషయమేనే గందుకే ఈ తప్పు పవర్ ప్లేలో నన్ను పంపియరువే నెక్క జేసీబీ లేపినట్టు లేపుతా 6లు దెబ్బకు రానగాని కాన్ఫిడెన్స్ మొత్తం బీక్తది ఏమంటావు ఏందే నువ్వా వాని దాంట్లో వాడేమన్నా కుల్దీప్ అనుకున్నావా అక్షర్గాడు అనుకున్నావానే ఎంత రానా జిమ్ముతాడనుకున్నావు మొత్తం ఈపుల బజ్జరా బాబు నువ్వా స్టైట్ తప్ప యాదాడవు అవసరమాలే ఎస్ సూర్యబాయ్ ఈ మ్యాచ్ లో నాకు రెస్ట్ కావాలా చూడే దయచేసి యాక్సెప్ట్ నా లివ్ లెటరు వారని ఏందివే అందరూ మ్యాచ్లు ఆల్తాని ఉరుకులాడితే నువ్వు మాత్రం లివ్ కావాలని ఉరుకులాడుతున్నావు నీ ఒక్క మ్యాచ్ వాయికొట్టే తలకల్లా ఇంత రాన నా బెదవడేది దేనికే భయమో బుంబుమన్నకి మొన్న రెస్ట్ ఇచ్చినారు కదా సో నాకు ఏంటి రెస్ట్ నేనేమన్నా తక్కువనా మన బూమరన్నంత మంచిని పైగా T20లో టాప్ వికెట్ టేకర్ని ప్లస్ లూడో పట్టుని నిజం చెప్పాలంటే మన బుంబుమన్న కంటే నన్నే ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకున్నాలే సో నన్ను గుర్తించరే బైదివే నేను కూడా కోహినూర్నే
సూర్యభాయ్ మన ఓనియాలందరూ ఫ్లాప్ అయితే తప్ప నాకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాదే. సో ఈ తూరన జర పైన పంపియే. ఓసని నాకు నిన్ను పంపించాలనే ఉందివే. సరేది ఈ తప్ప మన దుబేగాంతో స్వాప్ చేసి చూద్దాం. వచ్చి సపరియాల చూడి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నావు. నైనా రింకో ఈ తూరి నీకే కాదు మీ హర్షదీప్ గాని దాకా బ్యాటింగ్ వస్తుంది. బుగులు పడాకు. కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. వారిని అసలు వాని గాలు ఎట్టగానొస్తున్నారులే మీకు. ఓ తూరి వాని గాలకెళ్ళి చూడరువే. ఫస్ట్ గా అభిషేక్ గడు సంజు గడు మంచి రోగు మీద వస్తారు. వాని గాలను ఎటనో కింద మీద పడి పిసికేసిన నెక్స్ట్ గీ కిసుమిసి గడుస్తాడు. సూత్యం కదా గంత ఉన్న ఎంత రానా నీలికి సప్పరుతున్నాడు. వాని ఎటనోట తిప్పలు పడి అవుట్ చేసిన నెక్స్ట్ సూర్యుడు ఉంటాడు. నీ అవ్వ యాదో గుల్లి ఉపాయాలు పడి అవుట్ చేసినాం అనుకుందాం. తర్వాత ఎమ్మనే దూబెగాడు గాలబడింటాడు. గంతే మనం ఎంత ముక్కి ములిగినా ఈటికి 20 ఓవర్లు అయిపోయింటాయి. ఇంకా నెక్స్ట్ రెడీగా రింకు మెంటలోడుగా రానగాడు ముగ్గురు గాలబడింటారు. ఇంత మందిని పిసికి మ్యాచ్ ని గెలిచడం అంటే సాహసమనే చెప్పాలవే. నైనా ఫిలిప్స్ ఓల పిల్లగాను అయితే నేను కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. పైగా మ్యాచ్ జరిగేది యాడనుకున్నారు? అస్సాంలో. వా అంటే అంతా అస్సామే తమ్ముడు. ఎస్ నా మాటిని టిప్స్ తీసుకో తమ్ముడు. జస్ట్ 16 నూరులే కదా గెలిపిస్తావా? లేకుంటే మ్యాచ్ మొత్తం అస్సాం అయ్యే ఛాన్స్ ఉంది తమ్ముడు. పైగా ఇది మీకు డువాంటే మ్యాచ్ చూడి. గా కిస్మిస్ గాని గా సూర్యుని ఎట్ట పిసుకెళ్ళిన టిప్స్ రెడీ చేసినావా? దబిక్కిన గా 16 నూరులు మొగాన వాడే తమ్ముడు. టిప్స్ రెడీ చేసిన పీడిఎఫ్ చేసి వాట్సాప్ చేస్తా. బహుమన్నా ఏందే ఇది? నీ అవసరం లేదు తీయన్నా. నీకు అవసరం ఉండకపోవచ్చు తమ్ముడు, కానీ నాకుంది. అసలే సండే బీరకాయలకు సారీ గా తొక్కలో 16 నూరులని కాదు. నాలో గెలిపియాలన్న గీ తపన్ని చూడు తమ్ముడు. అయినా నా ట్రాక్ రికార్డు నీకు తెలియనట్టుంది. చెప్తా చూడి. 2003లో వద్దన్నా నీ ఇప్పటికే 16,000 సార్లు చెప్పినావే. 16 నూరులే కదా పంపితే తీయే గాలబెట్టు. ఎస్ లవ్ యూ సో మచ్ తమ్ముడు. బై ది వే చూడు తమ్ముడు, మిమ్మల్ని బజార్కిర్చి గదే మీ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపడే లెవెల్కి తెత్తా అంటున్నా. బహుమన్నా నిజంగా అంటే నువ్వు తోపు తురుమేనే. సో ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న స్పూఫ్ మాత్రమే. ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్స్ చేయండి. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవకండి. అటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.